బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరాన్ని దాటింది. అర్ధరాత్రి సమయంలో పుదుచ్చేరి సమీపంలో ఈ తుఫాను తీరాన్ని దాటినట్లు అధికారులు తెలిపారు. అది ప్రస్తుతం ఉధృతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. తుఫాన్ పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడుతోంది. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక తుఫానుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. తుఫాన్ దాటింది. పుదుచ్చేరి సమీపంలో అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని పుదుచ్చేరిలోని తమిళనాడులోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో అయితే ఉండడం జరిగింది. చూడొచ్చు ప్రస్తుతం ఉవ్వెత్తున రాకాశయాలలో అయితే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తుఫాన్ తీరం తాకిన తర్వాత మహాబలిపురం కరంగల్కర్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లుగా భారత వాతావరణ శాఖ విభాగం పేర్కొంది. దాదాపుగా వేస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి 11:30 సమయానికి తీర వాయుగుండంగా బలహీనపడుతుందని చెప్పేసి ఐఎండీ కూడా ప్రకటన చేస్తుంది. ప్రధానంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనజీవనానికి అంతరాయం కలుగుతుంది. వాగులు బొంగేరు బేరపేరు ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ఏదైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తీర ప్రాంతాల్లో అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యి సుదీర్ఘమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలు కూడా తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో దెబ్బకు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొంత ఇబ్బంది వాతావరణం అయితే ఏర్పడింది. అదే ఫెంగల్ తుఫాన్ దెబ్బకు అల్లాడిపోతుంది. డెల్టా ఇప్పటికే తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపిస్తుంది. తుఫాన్ డెల్టా ప్రాంతాల్లోని తెనాలి బాపట్ల డివిజన్లతో పాటు కూడా గుంటూరు డివిజన్ వర్షాలు అయితే కురుస్తున్నాయి. డెల్టా ప్రాంతాల్లో అనేక చోట్ల నేలకొరిగినటువంటి వరి పంటలు అయితే చూడొచ్చు. నవంబర్ మాసంలో వచ్చినటువంటి డెల్టా ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయని ఆందోళన చెందుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అయితే తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ అయితే ప్రకటించింది. అయితే తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు విశాఖ సాగర్ తీరంలో కూడా అంటే విశాఖపట్నంలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. హెవీ రైన్స్ దృష్టిలో పెట్టుకొని తుఫాన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎయిర్లైన్స్ ను కూడా కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. విశాఖ, హైదరాబాద్ టు తిరుపతి, తమిళనాడు నుంచి వస్తున్నటువంటి రైళ్లను కూడా కొన్ని రద్దు చేసినట్టుగా ఇప్పుడే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ తుఫాన్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవాలి. రాకపోకలు కొన్ని ఇబ్బంది అయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడిందని అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ తుఫాన్ తాలూకా ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాలు అయితే కొంత అతలాకుతలంగా మారినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులు 4 రోజుల నుంచి కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు కూడా వేటకు వెళ్లొద్దని అయితే ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే వరి రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే కోసినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వరి నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోతలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా పెండింగ్ పెట్టుకోవాలని అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ సాగర్ తీరం నుంచి.